వెల్కమ్ టు మనబడి ఛానల్. మనబడి ఛానల్లో విద్యార్థులందరికీ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్తో పాటు కంప్లీట్ గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క విద్యార్థికి సంబంధించిన ఎడ్యుకేషన్ అప్డేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. KNRUHS BSC నర్సింగ్ BPT కోర్సెస్ సంబంధించి ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ మనకు ఎనేబుల్ చేయడం జరిగింది. వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి అనేది మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. సింపుల్గా మీరు మీ మొబైల్లోనే వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. మీ సేవ నెట్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. కంప్లీట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇచ్చారు కదా, మీకు వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. వెబ్ ఆప్షన్స్ ఫేజ్ 1 ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి చూడండి. కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అనేది ఇప్పుడు మీకు ఆల్రెడీ నేను వెబ్ ఆప్షన్స్ ఇస్తున్న టైంలో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి, ఐ అండర్స్టాండ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ చూడండి ఆప్షన్ ఫామ్ అని ఓపెన్ అయింది కదా. మీ రోల్ నెంబర్ అంటే మనకు మెరిట్ లిస్ట్లో మీకు రూల్ నెంబర్స్ ఇచ్చారు కదా, అలాగే మీ అప్లికేషన్ ఫామ్లో కూడా రోల్ నెంబర్ ఉంటుంది కదా. తర్వాత మీ ర్యాంక్. ఇక్కడ అందరూ స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు. మనకు మెరిట్ లిస్ట్లో సీరియల్ నెంబర్ ఇచ్చారు కదా 1 2 3 4 అని. సో రూల్ నెంబర్ అంటే ఇక్కడ ఉన్న నెంబర్ ఇవ్వండి. తర్వాత ర్యాంక్ అంటే సీరియల్ నెంబర్ ఉంది కదా 1 2 3 4 ఇలా మీ సీరియల్ నెంబర్ ఎంత అయితే ఉంటుందో దాన్నే ర్యాంక్గా తీసుకోవడం జరుగుతుంది. సో మీకు మెరిట్ లిస్ట్ కూడా నేను మళ్ళీ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ రిజిస్ట్రేషన్ నెంబర్, మీ అప్లికేషన్లో రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా, గెట్ ఓటీపీ అనగానే మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. వ్యాలిడేట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా వెబ్ ఆప్షన్స్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ మనకు కాలేజెస్ లిస్ట్ వస్తాయి. మీరు డిస్టిక్ కావాలంటే డిస్టిక్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత కాలేజ్ లిస్ట్ వచ్చాయి కదా, కాలేజ్ యొక్క కోడ్ మాత్రమే వస్తుంది, మీకు టోటల్గా కాలేజ్ నేమ్ రాదు. ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో నేను చెప్పడం జరిగింది కదా, మనకు సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేశారని. సీట్ మ్యాట్రిక్స్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి, అందులో మీకు కాలేజ్ లిస్ట్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీరు కావాలంటే ఇలా కిందికి స్క్రోల్ చేస్తే మీకు డైరెక్ట్గా స్క్రోల్ అవుతుంది. కాలేజెస్ అన్ని డిస్ప్లే వస్తాయి. మీరు ఏ కాలేజ్ అయితే మీరు ముందు ఇవ్వాలనుకుంటున్నారో ఆ కాలేజ్ ఇలా డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాడ్ ఆప్షన్ ఉంది కదా, యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా కాలేజ్ ఇక్కడ మనకు రైట్ సైడ్ బాక్స్లో యాడ్ అవుతూ ఉంటాయి. సో ఇలా లెఫ్ట్ సైడ్ మీరు ఎన్ని కాలేజ్ కావాలనుకుంటే అన్ని కాలేజ్ పైన ఇలా డైరెక్ట్గా క్లిక్ చేసి ఇక్కడ యాడ్ ఉంటుంటే డైరెక్ట్గా యాడ్ అవుతూ ఉంటాయి. ప్రతి కాలేజ్ మీరు సెలెక్ట్ చేసి యాడ్ అని క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా డిస్ప్లే వస్తుంది. మీరు ఈ ఆప్షన్ని యాడ్ చేయాలనుకుంటున్నారా, ఎస్ ఆర్ నో అనేది ఇక్కడ ఓకే అని బటన్ ఉంది కదా, ఓకే అని క్లిక్ చేస్తేనే యాడ్ అవుతుంది. క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ అవుతుంది. సో ఇలా చూడండి, మనకు యాడ్ చేసుకున్న కాలేజ్ ప్రియారిటీ లిస్ట్ ఇక్కడ రైట్ సైడ్ లిస్ట్ వచ్చింది చూడండి. మనకు ఇలా మీరు లెఫ్ట్ సైడ్ ఉన్న లిస్ట్లో నుంచి మీరు వెబ్ ఆప్షన్స్ ఏవైతే కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ కాలేజెస్ అన్నీ ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. యాడ్ చేసిన తర్వాత మీరు ఏమైనా ఇందులో మాడిఫై చేయాలంటే ఇక్కడ మాడిఫై ఆప్షన్ ఉంది చూడండి. మాడిఫై పైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు ఇక్కడ ఉన్న కాలేజెస్ 1 2 3 4 సీరియల్ నెంబర్స్ ఉన్నాయి కదా, వీటిని డ్రాగ్ చేసి మీరు అప్ అండ్ డౌన్ చేయొచ్చు. అంటే వాటి యొక్క ప్రియారిటీ చేంజ్ చేసుకోవచ్చు. డిలీట్ చేయాలంటే డిలీట్ బటన్ క్లిక్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ఇవన్నీ మీరు ఇచ్చిన తర్వాత సేవ్ చేయాల్సి ఉంటుంది. సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీ రోల్ నెంబర్ అడుగుతుంది, మళ్ళీ ర్యాంక్ అడుగుతుంది, ఓటీపీ వస్తుంది, మళ్ళీ ఓటీపీ ఎంటర్ చేయాలి కన్ఫర్మ్గా. తర్వాత కన్ఫర్మ్ అని మళ్ళీ క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్ సేవ్ అవ్వాలంటే కన్ఫర్మ్గా ఇక్కడ మళ్ళీ ఓటీపీ ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేస్తేనే అవుతుంది. ఒకవేళ మీరు వెబ్ ఆప్షన్స్ కరెక్ట్గా ఇవ్వలేదు, మళ్ళీ మాడిఫై చేయాలనుకుంటే క్లియర్ ఆప్షన్ ఉంది కదా, డైరెక్ట్గా క్లియర్ పైన క్లిక్ చేసి మళ్ళీ కూడా వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. కన్ఫర్మ్ అని క్లిక్ చేసిన వెంటనే మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ యొక్క లిస్ట్ అయితే డిస్ప్లే అవుతుంది ఇలా. సో ఇక్కడ జాగ్రత్తగా ప్రతి ఒక్కరు చూడండి, ప్రింట్ సేవ్డ్ ఆప్షన్ అనే ఆప్షన్ వస్తుంది. కన్ఫర్మ్గా మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ అయితే సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే మీరు మళ్ళీ ఏ ఆప్షన్స్ ఇచ్చారు, మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందనే ఒక కన్ఫ్యూజన్ అయితే వస్తుంది. కాబట్టి ప్రింట్ సేవ్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. మనకు మొబైల్లో డైరెక్ట్ పీడిఎఫ్ సేవ్ అవుతుంది. సో ఇలా డిస్ప్లే వచ్చేస్తుంది. డైరెక్ట్గా దీన్ని ప్రింట్ తీసుకున్నా పర్లేదు, లేదంటే మీరు మీ మొబైల్లో సేవ్ చేసుకున్నా పర్లేదు. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ఇప్పుడు మీరు ప్రింట్ తీసుకున్న తర్వాత ఇక్కడ లాగౌట్ అనే ఆప్షన్ చూడండి. కంపల్సరీగా ప్రతి ఒక్క స్టూడెంట్ లాగౌట్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్ సంబంధించి మళ్ళీ ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి, మళ్ళీ ఆప్షన్స్ యాడ్ చేసుకోవాలి, లేదు ఉన్న ఆప్షన్స్ డిలీట్ చేయాలంటే సేమ్ ప్రొసీజర్లో మళ్ళీ లాగిన్ అయిన తర్వాత
మనకి ఇక్కడ వచ్చిన ఆప్షన్స్ ఏవైతే కాలేజెస్ లిస్ట్ ఉన్నాయో లెఫ్ట్ సైడ్ లిస్ట్ నుంచి మళ్ళీ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎక్కువగా ఇవ్వడానికి ట్రై చేయండి. ఎన్నిసార్లు అయినా వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు, మీరు ఎన్నైనా వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి లిమిట్ అంటే ఏమీ ఉండదు. ఇక్కడ ఇచ్చిన కాలేజెస్ అన్ని లెఫ్ట్ సైడ్ లిస్ట్ ఏదైతే ఉంటుందో కంప్లీట్గా అవన్నీ కూడా ఇవ్వచ్చు. మీరు బీపీటీ అయితే బీపీటీ వస్తుంది, నర్సింగ్ అయితే నర్సింగ్ వస్తుంది. బాయ్స్ స్టూడెంట్స్కి అయితే ఓన్లీ బాయ్స్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే డిస్ప్లే వస్తాయి. వాటిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఎటువంటి కన్ఫ్యూజన్ అవసరం లేదు. మీకు ఇంకా వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో వేరే ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఆ కంప్లీట్ కామెంట్ సంబంధించిన వీడియో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను నెక్స్ట్ వీడియోలో. సో ఇక్కడ మాడిఫై చేసే టైంలో మాత్రం జాగ్రత్తగా మీరు అప్ అండ్ డౌన్ చేస్తారు కదా, ప్రియారిటీ ఆర్డర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే చేయండి. మీరు ఇక్కడ ఫస్ట్ ఇచ్చే వెబ్ ఆప్షన్ ఫస్ట్ ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ ఆప్షన్స్ మాత్రమే ఇవ్వడానికి ట్రై చేయండి. మళ్ళీ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత ఏదో కాలేజ్ వచ్చింది నేను జాయిన్ అవ్వను అని ఉంటే అటువంటి ఆప్షన్స్ ఏమైనా ఇవ్వకుండా ఉండడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.